రేవంత్ సర్కార్ తీరుపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. ప్రజలకు మేలు చేయాల్సింది పోయి ప్రభుత్వం అభివృద్ధి పనులను అడ్డుకోవడం సిగ్గుచేటు అంటూ నిప్పులు చెరిగారు. కుకట్పల్లి నియోజకవర్గ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. ఈ సందర్భంగా బాలనగర్ డివిజన్ ఇంద్రనగర్లో 300 మీటర్ల వరకు డ్రైనేజ్ పైప్ లైన్ వేస్తుంటే అధికారులు అడ్డుకోవడంపై మాధవరం ఫైర్ అయ్యారు. ఎవరైనా అక్రమ కేసులు పెట్టినా ప్రజల అవసరాలను తీర్చే వరకు పోరాడతామని తేల్చి చెప్పారు. ఇంద్రనగర్ అనేటటువంటిది ఐడిపిఎల్ ఫ్యాక్టరీకి ఆనుకున్నది. సుమారు 70 నుంచి 80 సంవత్సరాల నుంచి ఇక్కడ గుడిసెలు వేసుకొని నివసిస్తూ వాళ్ళు కూలి పని చేసుకునేటటువంటి బతికేటోళ్ళంతా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు నానా బాధలు పడి నానా కష్టాలు పడి చిన్న గుడిసెలు వేసుకొని చేస్తూ ఉంటే దానికి డ్రైనేజ్ కూడా లేక, రోడ్లు లేక, కరెంటు లేక, నీళ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడితే గత ప్రభుత్వంలో 22లో నేను దీన్ని సర్వే చేయించి ఓవర్లాప్ కింద ముషాపేటకు ఓవర్లాప్ ఇది ఐడిపిఎల్ సంబంధం ఐడిపిఎల్ ల్యాండ్ కాదని చెప్పి ఆ రోజున నిర్ధారించిన తర్వాతనే అప్పుడున్నటువంటి ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఆయన 1 crore రూపీస్ ఆయన కూడా డ్రైనేజ్ గీయడం జరిగింది. నేను రోడ్లు డ్రైనేజ్కి జిహెచ్ఎంసీ ద్వారా చేసి ఇప్పటికే కమ్యూనిటీ హాల్స్ కానీ అదేవిధంగా అంబేద్కర్ భవనే కానీ మంచినీళ్ళు పైప్ లైన్లే కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్లు కానీ జిమ్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యి 11-14 సంవత్సరాలు అయినాయి. ఇప్పుడు బూస్టర్స్ కూడా పెట్టాం. ఇప్పుడు డ్రైనేజ్ పొంగి పొర్లి ఇళ్ళకి వస్తుంటే దాని పాత లైన్ తీసి కొత్త లైన్ వేస్తూ ఉంటే ఐడిపిఎల్కి సంబంధించిన వాళ్ళు ఆపడం, దాన్ని పోలీసు అధికారులు 100 కొట్టగానే వాళ్ళు వచ్చి వాళ్ళు ఆపడం జరుగుతూ ఉంది. నేను రిక్వెస్ట్ చేస్తున్నా పోలీసు అధికారులకు, ఇది నిరుపేదలు ఉండేటటువంటి ఏరియా, ఇది ఎవరిది కాదు, ఇది ఐడిపిఎల్కి సంబంధించిన ల్యాండే కాదు. ఇది కలెక్టర్ గారు అఫీషియల్గా ఆ రోజున ఇది కుకట్పల్లి ముషాపేట కాబట్టి ఇక్కడ నివసించిన వాళ్ళదే అని చెప్పి చెప్పడం వల్లనే అందరూ కూడా ఇండ్లు కట్టుకున్నారు, రోడ్లు వేసుకున్నారు.